సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. సత్య మార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. Greetings to you all, salutes to you all. Those who are watching Satya Margamu TV program, all of you, greetings to you. ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ మనం నేర్చుకుందామండి. Shall we learn our subject today? క్రైస్తవులకు ఉండవలసిన మాదిరి. Examples for Christians. What are those examples? మనం మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 3:27 చూసినట్లయితే, if we read Galatians chapter 3:27, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. those who are baptized by Christ, they have weard Jesus Christ. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 మనం చూసుకుందాం. తాను నిలిచిన తలుచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. One who is thinking that he is standing, he should watch without falling. మొదటి పేతురు పత్రిక 2:21 కూడా మనం చూసుకుందామండి. 1 Peter chapter 1 verse 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. Here Jesus Christ showed the way to observe his footsteps, to walk in his way. అదేవిధంగా క్రైస్తవులు అంటే మనము దేవుని హత్తుకుని జీవించవలసిన అవసరం ఉంది. Likewise, we Christians should have the passion to walk in his ways. క్రైస్తవులు అనగానే మాదిరి కలిగి జీవించాలంటే ప్రభువుని క్రీస్తు వారు ఈ లోకంలో So the Christians, if we want to obey and walk his footsteps, క్రైస్తవులు అనగా ఈ లోకంలో ఎలా జీవించాలి, the Christians how to walk in his ways, అది మనకు మాదిరి ప్రభువుని క్రీస్తు వారు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. we are observing the Jesus Christ who showed the examples for us. మనం జీవించినంత కాలము As we are living, ఆయన మాదిరి విడిచిపెట్టినట్లుగా ఆ మాదిరిని కొనసాగించవలసిన అవసరం ఉంది. we have a responsibility to observe and follow in his ways and footsteps. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 21:23 మనం చదువుకుందామండి. Proverbs chapter 21 verse 23. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. Here the verse says, one who watch and hold mouth and tongue, he will escape from the destruction. అందుకని క్రైస్తవులు అనగానే గొప్పవారము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
So we should think that Christians, we are very prominent and important community. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము Likewise, we read 5వ అధ్యాయము Ecclesiastes chapter 5, 1-2 వచనాలు మనం చదువుకుందాం. verses 1 and 2. Shall we read? నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. While you are going to presence of the Lord and temple of the Lord, you should keep your conduct very obediently. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. Here the verse says, we should not follow like a foolish, we should be like a wise man. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుచున్నారు. 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. Here if we observe second verse, here the verse says, don't sacrifice like a foolish, but listen carefully like a wise man. నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. Hold your mouth, because God is in heaven, you are on the earth. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. So your words should be little bit. అందుకని క్రైస్తవులకి ఉండవలసిన మాదిరి అనగానే మన జీవించే విధానాన్ని ప్రభువైన క్రీస్తు వారు మనకు నేర్పారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Jesus Christ showed the way and lifestyle we Christians should follow. సామెతల గ్రంథము 10వ అధ్యాయము Proverbs chapter 10, 19వ వచనాన్ని మనం చదువుకుందామండి. verse 19. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. Plenty of words will bring abomination. One who speaks little bit, he will be called wise man. అందుకని మనము ఆయన నత్తుకుని జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So we have a responsibility to obedient to his word and walk in his ways as we Christians. మాదిరి అనగానే ప్రభువుని క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We should know that our model and role model is our Jesus Christ. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. Shall we read 2 Corinthians chapter 5 verse 10? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మరి దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను. We should appear at the throne of God about our deeds, whether they are good or bad. We will be judged by God. అందుకని దేవుడు ఏమి చేసినప్పటికీ కూడా మరి ఒక మంచి నడవాలి మానవులు అని ఎదురు చూస్తూ ఉండడం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. As we Christians should know that God is looking for good things, and also he observe bad things and he will give the judgment. మరి మాదిరి అనగానే మరి ఏదో భౌతికంగా మనం ఆలోచించినటువంటి విధానం కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to know that it is not a physical way to observe his words. We should have his role model. అందుకని దేవుడు చేసిన ప్రతి పని కూడా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. We have to obedient and fear to the God, Lord, whatever he says to us.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. Matthew chapter 5 verse 16. Shall we read? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. Shine your light before the men to know and glorify your Father and God. So that's why you have to do good things after salvation. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 29వ వచనం. Ephesians chapter 4 verse 29. వినువారు మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమవృద్ధికరమైన అనుకూలమైనవే పలుకుడి, గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి. Here the word says, speak which is safe and secure for men. Don't use filthy language or bad language. అదేవిధంగా మరి దేవుడు అనేకమైన మేళ్ళు మనకు చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Likewise, we have to recognize that God is doing good things for us. ఏ విషయంలోనూ మనం తొట్టిల్లడానికి వీలు లేదు. We should not drop out in order not to follow his footsteps. దేవుడు నమ్మదగిన వాడు. God is faithful. అదేవిధంగా యేసుకేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనలోనికి బాప్తిసం పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. If you think about book of Ezekiel, God is thinking about our baptism. యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయము Ezekiel chapter 18 23వ వచనాన్ని మనం చదువుకుందాం. verse 23. దుష్టుల మార్గం నుండిట నాకు ఎంత మాత్రము సంతోషం కలిగినా, Does it do I please the wicked man to perish? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతికటియే నాకు సంతోషము. I wish them to obey and live in my word. అందుకనే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We should know that God is chosen us before the creation of the world to live like him. అందుకని మాదిరి కలిగి ఉండటం అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువారు ఏ మాదిరి అయితే చూపించారో అదే విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. So Jesus Christ showed the way, like that we should follow in his footsteps. అందుకని దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. God is reminding us in every time to observe his footsteps. అందుకని దేవుడు ఇష్టమైన వారి విషయంలో మాట్లాడుతున్నాడు. So God is speaking to who are following and pleasing people. ఆయన నత్తుకుని జీవించినట్లయితే If we claim his words, ఏ విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఆయన. how it will be, he is revealing to us. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము Psalms 116 15వ వచనాన్ని మనం చదువుకుందాం. verse 15. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. It is so precious, the death of his believers. చూసారండి, మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులకు ఉండవలసిన మాదిరి అనగానే మరి ఆ మాదిరి విషయంలో తెలియపరుస్తున్నాడు ఆయన. Did you see the Lord, how the Lord is given a valuable life to us? అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదని ఎందుకు అంటున్నాడంటే మనం ఆ విధంగా మనం జీవించినట్లయితే మన మరణాన్ని విలువతో
ఆయన కొలుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So here we have to observe that the Lord is giving us a valuable life after our death, because it is so valuable death those who are obeying to Him. అందుకని మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరికొచ్చినా, ఇబ్బంది వచ్చినా, So whatever circumstances we face, మనం మాదిరి కలిగి జీవించాలి తప్ప we should stop our life, but we should continue our lifestyle with His word. అందుకని సామెతల గ్రంథంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. That's why in Proverbs he speaks like this. 24వ అధ్యాయం 10వ వచనంలో Chapter 24 verse 10 it says, శ్రమదనం నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకానివాడు అవుతావు. you are important if you are weak, become weak in the troubled time. అందుకని దేవుని కొనియాడే బిడ్డల్లాగా నువ్వు ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So that's why we should think that we should praise Him and glorify Him whatever in situations. అందుకని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోకి వెళ్దామండి. మళ్ళీ మనం Shall we go to Proverbs? సామెతల గ్రంథము 19వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. Proverbs chapter 19 verse 19:21. 21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. In the mind of men many thoughts may come, but God's will is final. అందుకని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు నా ఆలోచనే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. So many people think that our thinking is right. కానీ అక్కడ నరుని హృదయం ఆలోచన అనేకంగా పుట్టిన యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అంటే దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Here we have to know that men may think so many things, but God will decide and give final result for men thought. అందుకని ఈ లోకంలో ఉండగానే దేవుడు అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. So those who are living on the earth, everyone should know that everyone should know about God and take His salvation which He is giving to us. ఈ పాఠం క్రైస్తవులకే కాదండి, క్రైస్తవులు కానవారికి కూడా ఉపయోగపడుతూ ఉంది. This lesson is not only for Christians, but this lesson is for all the people to obey His words. అందుకని దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును కూడా మనం గమనిస్తూ ఉండాలి. That's why we have to observe and recognize, acknowledge whatever God is doing for us. అందుకని దేవుడు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. That is why God is speaking to in Psalms. దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉంటాడని ఆయన సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. God is standing side of the devotes, those who are following and believing Him. అందుకని మనం ఉచితంగా నీతిమంతులు అవ్వం కనుక రోమపత్రిక 3:24 మనం ఉచితంగా నీతిమంతులు అవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుంది. Romans chapter 3 and 23 verse says, we are becoming righteous by His blood, not only our words, deeds. అందుకని ప్రభువైన క్రీస్తు వారు అంత ప్రయాసపడి మన కొరకు మరణం పొందాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Everyone should think that Jesus Christ is died for all, not only for some people. అసలు ఈ మరణం మనకు రావాలి, కానీ ప్రభువైన క్రీస్తు వారు మరణం పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Actually, the death has to come to us, but Jesus Christ died on behalf of our sins. And ఎందుకంటే మనం పాపులం కనుక ఈ మరణం మనకు రావాలి. because we are sinners, so we have to get death. మన గురించి ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, మన గురించి ఆయన అవమానపరిచారు, మన గురించి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, మన గురించి ఆయన చేతిలో శీలలు వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Because of our sins, because of our disobedience, He was splitted upon His face and got cross and brutal death and very severe death on behalf of our sins.
అందుకని క్రైస్తవులంటే మనము మరి ఏ మాదిరి కలిగి ఉండాలో ప్రభుని క్రీస్తు వారు మరి మనకి తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 ఇంతకుముందు మనం చూసుకున్నాం. మరి మన కొరకు ఆయన ఏ విధంగా కష్టపడినటువంటి విషయాన్ని మనం గమనించాం. 1 Peter chapter 2 verse 21, we have already discussed about this, how Jesus Christ suffered for us and showed his way and put steps to follow in our lives on this earth until death. అందుకని దేవుని మనం నమ్ముకున్నట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So everyone, we should think that our lives to be peaceful and pleasure. God is telling us to obey his word. అందుకే మనం గమనించినట్లయితే మరణం వరకు నమ్మకుండి మీకు జీవకిరీటం ఇచ్చును అని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. The Lord says that until death you should be faithful, I will give you crown of life. మనకు 10 దినములు శ్రమ కలుగునని తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. If you suffer 10 days, you will get more valuable life. 10 దినములు అనగా మరి మన జీవితంతో మరి ముడిపడినటువంటి విషయాన్ని మనం గమనించాలి. What is 10 days? Our life is like he has given an example like a life on the earth. అందుకని మనం జీవించినంత కాలం ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. As long as we live on the earth, we should know his will and his word and live like him. అందుకని మనం క్రైస్తవులు అనగా మనము మాదిరి కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. As the Christians and people, we have a responsibility to walk in his footsteps. మరి మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. Shall we read one more verse? సామెతల గ్రంథము Proverbs chapter 8వ అధ్యాయము 8, chapter 8, 17-18 వచనాలు మనం చదువుకుందాం. 17 and 18 verses. నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందరు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమయు నీతియు నా వద్ద ఉన్నవి. I love those who love me. I find those who find me. Treasures and riches belongs to me. అందుకని మనం క్రైస్తవులు అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. As we are children of God and Christians, we have a responsibility to walk in his ways. మరొక వచనానికి వెళ్దామండి. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం మనం. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. Psalms 34 verse 8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయన ఆశీర్వదించిన నరుడు ధన్యుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. Oh, taste and see that the Lord is good. అందుకని మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులు అనగానే నమ్మదగిన వారు, నమ్మకం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. So here the word of God says Christians who are following him, they are showing the lifestyle of Jesus Christ. మరి ఉచితంగా మన నీతిమంతులము అవ్వాము అంటే Here how we become freely as a child of God and righteous men. ఆ వాల్యూ మనకు తెలియట్లేదండి. We are not knowing these values. మన గురించి ఆయన క్రయదం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి మన అందరిని కూడా సంపాదించుకున్నాడు. But Jesus Christ paid a precious blood for us. ఆయన అనేకమైన శ్రమల గుండా వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. He went up with so many tortures and troubles and hard times for everyone one's salvation. కానీ ప్రభువైన క్రీస్తు వారు చెప్పింది ఏంటంటే సారాంశం, నన్ను వెంబడించండి, నేను ఏ విధంగా మాదిరి అయితే చూపించానో అదే మాదిరి కలిగి ఉండండి అని ఆయన మనకు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Finally, what we are acknowledging and recognizing is how
I was telling you, you should live like that. నా ద్వారాగానే రక్షణ తప్ప వేరే రక్షణ లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి. Except me, there is no salvation. Only I am the way, he said. మరి ఈ మాదిరి మన కుటుంబాల్లో ఉంటుందా? So had we have this example in our home and family, లేనట్లయితే ఈ రోజు నుంచే దేవుని యొక్క మాటలను మీరు విని గ్రహించి ఒకవేళ పొరపాటు పడినట్లయితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. if you are not knowing and following God's lifestyle in our home and our lives, it is the time to accept and obey his words. దేవుడు మన మీద ఏం బరువు పెడతలేదు. God is not making any burden to us. కానీ దేవుడు మనకు చెప్పింది ఒకటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. But only one thing he said, that only to observe and obey his word. ఇదే మాదిరి మనం నేర్చుకున్నది కాకుండా ఎదుటి వారికి కూడా తెలియపరచమని చెప్తూ ఉన్నాడు ఆయన. After living like him, we should show our examples to others also. అందుకని మంచి మాదిరి కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So what we have to think and do is to live good and make good for others. అందుకని దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా మనం చెవి ఇవ్వవలసిన అవసరం ఉంది. Whatever God says, we have to listen and give our ear to his word. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. Why? Because God is faithful and he is worthy to. ఈ విషయాన్ని క్రైస్తవులు మర్చిపోవడానికి వీల్లేదు. Christians should not forget this responsibility. అందుకని దేవుడు వాకింగ్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని భయభక్తులు కలిగి ఉండాలి. So we have to fear and obey, because he is speaking to us how to live. అంటే క్రైస్తవులు ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. The joy of Christians only comes through his word. మరి దానియేలు గ్రంథంలో నుంచి మరి ముగింపులో ఒక మాటను చూసుకుని మనం ముగించుకుందామండి. Finally, we can go to book of Daniel. క్రైస్తవులు అంటే మనం భక్తి సంబంధం సరిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. We should not think Christians only baptism is enough. మరి ఎదుటి వారి గురించి కూడా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. We should think about others also. ఈ దినాల్లో గమనించినట్లయితే In these days, ప్రతి ఒక్కరిని క్రైస్తవులు అయిపోయారు నాకేంటి అనుకుంటూ ఉన్నారు. everyone is thinking that we got baptism, we are Christians, so no work, no responsibility. నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నారు. They are thinking that we will go to heaven అని ఊహల్లో బ్రతుకుతూ ఉన్నారు. They are only assumption. They are making assumptions. అందుకని ఇలాగ అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి So those who are thinking like this, దానియేలు గ్రంథకర్త book of Daniel, it says, ఒక ప్రశ్న వేస్తున్నాడండి. he was asking one question. మరి అందరం కూడా గమనించాలి అది. We all have to know that. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము Daniel chapter 12 3వ వచనంలో మనం గమనిద్దామండి. verse 3 says, బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశించరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించరు. those who are wise men will follow God's ways, and they are try to, those who are not walking in the way of life, they are making to God's way. They called stars in the sky. దానియేలు గారు చెప్పడమే కాదండి, క్రైస్తవులు అంటే మనం కూడా ఇదే విషయాన్ని మనం అందరికీ తెలియపరచాలి. Not only Daniel says, we Christians have to know this thing and make others to know, as we are stars and have responsibility to make known God is the final
thing to learn every man on this earth. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద మరి ఈ బాధ్యత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. This responsibility has every Christians, those who baptized in the name of Jesus Christ. They have a responsibility to introduce Jesus Christ to others. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Then only God is pleasing to our work. అంతేగాని మనం ఇదే వచనాన్ని దానియేలు గ్రంథం 12:23 వచనాన్ని చదువుకున్నట్లని ప్రయోజనం ఏమి ఉండదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. But simply reading and simply understanding is not correct. But following is God is requesting to follow His words. మరి క్రైస్తవులకు ఉండవలసిన మాదిరి అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మనం గమనించాం. So until this time, what is the responsibility Christians has? That subject we have discussed until this time. మరి ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా గ్రహించి మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని మా హృదయపూర్వకమైనటువంటి దేవుని యొక్క చిత్తమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాం మేము. We wish that God may bless you and by this subject, the responsibility of Christians. So may God bless you. సహోదరులు యుఎస్లో ఉన్నటువంటి సహోదరులు విషయంలో ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి నేను వాక్యాన్ని ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను. I want to finish after talking about USA. సహోదరులు బ్రదర్ జానస్ గారు బ్రదర్ జానస్ మరి ఆయన దేవుని వాక్యాన్ని మరి ఎంతో మరి సమయం లేనప్పటికి కూడా ఆయన కష్టపడి ఆయన సమయాన్ని తక్కువ తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా బోధిస్తున్నట్లుగా నేను విన్నాను. I have come to know that brother Jonas have taken more time to preach the word of God. Even he doesn't have time. అందుకని ఆయనకు నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. About it, I grateful to him. మరి ఆయన సేవ చేస్తూ కూడా మరి ఆయనకున్న సమయం కాకుండా టెలిఫోన్ ద్వారాగా అనేకమైనటువంటి దేవుని యొక్క పనులు చేస్తున్నందుకు ఆయన నేను అభినందిస్తూ ఉన్నాను. I appreciate about him and accomplish gratitude about him because he is preaching and by the radios and mobile phones and so many ways. So even though he has no time. అదేవిధంగా జానస్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడని నేను ఆశపడుతూ ఉన్నాను. I wishing God may bless him and his family and everything. నేను అమెరికా 3 times వెళ్ళినప్పటికీ కూడా అమెరికన్స్ మరి దేవుని పట్ల ఏ విధంగా ఉంటారన్నటువంటి విషయాన్ని నేను బాగా గమనించాను. I went 3 times to USA and I observed how the people of USA devoted to God's ministry. బాగా రెస్పెక్ట్ ఇస్తారు దేవునికి. వచ్చిన సహోదరులు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. They would give very much respectable and habit to those who are ministering God's word. దేవుడు మనకు అదే నేర్పించాడు. The Lord teaches only that thing. అందుకని ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. So we have responsibility to know and learn from God's teaching. My speech today, the responsibility of Christians. అనేకులు ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా దేవుని తెలుసుకోలేకపోతున్నారు. Many people are not knowing God's will. అంటే సహోదరులు జానస్ గారు చేస్తున్న సేవ విషయం గుర్తుకొచ్చినప్పుడు క్రైస్తవులకు ఉండవలసిన మాదిరి అన్న సబ్జెక్ట్ని నేను తయారు చేయడం జరిగింది. Why? Because I listened Brother Jonas' message, and through that once again I am giving this message, the responsibility of Christians. అంటే అంత డీప్గా దేవుని సేవ చేస్తున్నారు ఆయన. So because he was doing very
hard work for his ministry. 3-4 అవర్స్ నిద్రిస్తున్నారంట ఆయన. కద్మా సమయం అంతా దేవునికే కేటాయిస్తున్నారని నేను విన్నాను. Only for a day he was sleeping 2-3 hours, but he was taking much time and hard time to God's work. దాన్ని బట్టి మేము బాగా నేర్చుకుంటున్నాం. మేమెందుకు చేయలేకపోతున్నాం ఆలోచన మాలో పుట్టింది. That's why this reason had melt me to think why I don't do like brother Jonas. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఇంతవరకు మరి క్రైస్తవులకు ఉండవలసిన మాదిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అదేవిధంగా దేవుడు కూడా అదే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. Greetings to you all once again, those who are watching this program. May God bless you through this message. We wish you all the best.